హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడైతే మన రామజ్పేటలో ఉన్న పెద్ద చెరువు దగ్గర గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగామాత దేవాలయం అయితే నిర్మించుకున్నాము. ఈ గంగామాత ఆలయానికి అయితే ఈ రోడ్డు మార్గం వడ్డేరాజుల కాలం నుండి అయితే ఈ రోడ్డు మార్గం వస్తుంది. రోడ్డు కూడా చాలా బాగుంది. అయితే ఈరోజు ఆ గంగమ్మ ఆలయంలో గంగమాత దేవి యొక్క కళ్యాణ మహోత్సవం అయితే జరిపిస్తున్నాము. ఈ కళ్యాణానికి మాత్రం చాలా మన సంఘ సభ్యులు అయితే అందరూ హాజరయ్యారు. ఇదిగో ఇక్కడ కళ్యాణానికి అయితే అన్ని సామాన్లు పూజా కార్యక్రమాలు అయితే రెడీ చేస్తున్నారు. మరి కాసేపట్లో కళ్యాణం కూడా స్టార్ట్ అవబోతుంది. మరియు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక 8 జంటలు పూజ మీద కూర్చోవాలని కూడా పొద్దునుంచే రెడీ అయ్యి వచ్చాము. ఇదిగోండి చూడండి, మీరు చూస్తున్న ఆలయంలో అమ్మవారు. ఇది పెద్ద చెరువు అండి. ఇప్పుడైతే వాటర్ అయితే ఎండిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం అయితే గుడి కింద దాకా నీళ్ళు వస్తాయి. చాలా బాగుంటుందండి. అప్పుడైతే అది అక్కడ కళ్యాణానికి వచ్చిన వారికి విందు భోజనం ఉంటుంది కాబట్టి వంట వార్పు చేస్తున్నారు. ఆ అమ్మవారి కళ్యాణానికి జీవన్ రెడ్డి సార్ గారు జగిత్యాల నుండి వచ్చారు. చాలా సంతోషం సార్, నమస్కారం అండి మీకు కూడా. ఇంకా చాలామంది సెలబ్రిటీలను కూడా ఇన్వైట్ చేశాము, బట్ ఎవరు రాలేదు. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి అమ్మవారికి. చాలా సంతోషంగా అయితే చాలా భక్తి శ్రద్ధలతో కళ్యాణం అయితే చేశారు పంతులు. అందరూ సంఘ సభ్యులు కూడా అందరూ హాజరయ్యారు. తదుపరి కార్యక్రమం అమ్మవారి కళ్యాణం తర్వాత హోమం కూడా ఉంటుంది. అందరూ భక్తి శ్రద్ధలతో కూడా వచ్చారు. చాలా సంతోషం. ఈ యొక్క గుడిని మీరు కూడా సందర్శించండి. మన పెద్ద చెరువు పక్కనే ఆనుకొని ఉంటుంది. ఈ కళ్యాణం తర్వాత భోజనాలు కూడా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా మంచి భోజనాలు, పప్పుచారు, పెరుగన్నం, ఆలుగడ్డ, వంకాయ, టమాటా చాలా బాగుందండి భోజనాలు కూడా. ప్లీజ్ దయచేసి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.